నెల్లూరు నగరంలోని స్థానిక ఫతేఖాన్పేట నారాయణ స్కూల్ నందు మహిళా దినోత్సవ సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లావణ్య మాట్లాడుతూ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రమణారెడ్డి సూచనలతో స్కూల్ నందు విద్యార్థినులు తల్లులతో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లాయర్ సుభద్రాదేవి, లాయర్ రమాదేవి, లాయర్ సుకన్య విచ్చేసి మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నిరుపమ, ధరణి, వలర్మతి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చీఫ్ గెస్ట్ ఎన్నో ఏళ్ల నుంచి నా పరిచయం. ప్లీజ్ కమ్ సుభద్రాదేవి గారు లోకంలో ఉన్నప్పటి నుంచి ఆవిడ చేసే కార్యక్రమాలన్నీ నేను చూస్తూ చాలా సంబరపడేదాన్ని. 1-2 సార్లు చీఫ్ గెస్ట్ గా కూడా పిలిచారు, మేడం ఎప్పుడు రాలేదు. ఇన్నేళ్ల తర్వాత ఒక స్పెషల్ రికమెండేషన్, మా తోడుకోవడం రికమెండేషన్ తో మళ్ళీ మేడం పిలిచారు. మహిళా దినోత్సవం అనేది ఇది వరల్డ్ ఉమెన్స్ డే, అన్ని చోట్ల కూడా జరుపుకుంటున్నారు. ఒక మహిళ అభివృద్ధిలోకి రావడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము, ఎందుకంటే వాళ్ళు ఆదర్శంగా ఉంటే అందరూ కూడా మారుతారని అన్ని చోట్ల కూడా బాగా డెవలప్ అయిన మహిళలకి సన్మానించడము అవన్నీ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇది హక్కుల కోసం పోరాటము. అయితే మనం సాధించింది ఓన్లీ 30%. ఈవెన్ పార్లమెంట్లో కూడా మనకి 33% ఇంకా అమల్లోకి రాలేదు. బాల్య వివాహాలు ఇంకా జరుగుతున్నాయి. వరకట్న నిషేధం ఉన్నా కూడా మహిళ దాని నుంచి సేఫ్టీ కూడా పొందట్లేదు. అలాగే నిత్యం జరిగే మనం చూస్తున్నాము హత్యాయత్రాలు, ఇవన్నీ కూడా చాలా హార్బుల్గానే ఉంది సిచ్యుయేషన్. బట్ ఇవన్నీ కూడా ఛేదించుకుంటూ చాలామంది ముందరికి వస్తూనే ఉన్నారు. ఇంకా ఈ హక్కులు అనేవి మనం సాధించుకోవాలి, మనం పోరాడాలి. పార్లమెంట్లో కనుక ఎక్కువ శాతం కనుక మహిళలు ఉంటే తప్పకుండా మనకి అనుకూలమైన చట్టాలన్నీ మనం తయారు చేసుకోగలుగుతాము. అయితే వీళ్ళ పేరుతో వీళ్ళ వెనకాల ఉండి నడిపించడం పురుషులు కాదు, వీళ్ళంతకు వీళ్ళకి ఆ సమర్థత ఉండి మరి పిల్లల్ని తన ఇష్టానుసారంగా జీవితం గడపడానికి తీసుకునే హక్కులే మహిళా దినోత్సవము ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చేసుకుని స్త్రీలు ఎప్పుడూ కూడా ఆకాశంలో అర్ధభాగం అనిపించుకోవాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తాం. Mothers of our Fatehkhanpet Narayana School are here. We are not only giving the importance of the Women's Day, and we are promising them that we are going to make our girls of the school future women who are going to bring that whatever madam said, that equality in all the areas of this country. So I wish everyone, each and every mother present here and those who are unable to come